కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో వైసీపీ బిఎల్ఏ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 60% స్థానాలు సాధిస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి చేయలేక తల్లి చెల్లి గొడ్డలి పార్టీ అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక బిఎన్ఎల్ మీటింగ్ ఉంది అంటే నిజంగా అంతా కూడా ఈ రోజు వచ్చి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం, ఆ రోజు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అందించిన వ్యక్తి ఈ రాష్ట్రముగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరలా ఈ రాష్ట్రానికి సంక్షేమం కావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజంగా మనకి ఒకటే అజెండా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సిద్ధాంతపరంగా పుట్టిన పార్టీ కాదు ఇది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది, మనం ఆ కుటుంబానికి అండగా ఉండాలా. ఒక ఎమోషనల్ గా ఏర్పడ్డ పార్టీ ఇది. ఈ ఎమోషన్ లోనే ఎందుకంటే మంది ఒకటే అజెండా మంది జగన్మోహన్ రెడ్డి గారి అజెండా అందరిది కూడా తప్పకుండా ఒకటే మన అందరి లక్ష్యం. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూడడమే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎన్డీఏ కూటమి వాళ్ళ అపోజిషన్ ప్రతి స్టేట్ లో ఓడించాలనే కార్యక్రమం ముందు పెట్టుకొని ఈ ఓట్ల ప్రక్రియ చేస్తున్నారు. మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ ప్రతి స్టేట్ లో ఈ ప్రయత్నం చేస్తూ వాళ్ళకి అగరిస్తున్న ఓట్లన్నీ, మన సానుభూతి ఓట్లన్నీ కూడా తక్కువ చేసి వాళ్ళు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ముఖ్యంగా మొన్న 27th జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ ఇన్ఛార్జిగా పెట్టారు. వారు ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయమని ఏం చెప్పారంటే, రాబో ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కడ ఎనానిమస్ కాకూడదు. ప్రతి పంచాయతీలో కానీ, ప్రతి ఎంపీటీసీలు కానీ, ప్రతి మండలంలో గట్టిగా పోటీ పడాలి. మనం మెజార్టీ ఓట్లు సాధించాలి. మెజార్టీ ఎంపీటీసీలు కానీ, సర్పంచ్ మనం గెలవాలి. ఎక్కడ మనం తగ్గకూడదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బాధ్యత అప్పచెప్పారు వాళ్ళు. దయొచ్చి మన కార్యకర్తలందరూ, మనం ఇంత సునామీలో కూడా రాజంపేట ఎమ్మెల్యే మనం గెలిచాం కాబట్టి ఈ లోకల్ బాడీలో కూడా మనం 60% అయినా గెలవగలగాలి. అది సమిష్టిగా అందరూ పోరాడుతూనే ఉంటాం. నేను అమరన్నా దీనికి సమిష్టిగా కృషి చేస్తాం. అలానే మీ అందరి సహకారంతో మనం మళ్ళా జగన్ రెడ్డి గారి దగ్గర మనం మెజార్టీ లోకల్